హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. రెడ్మీ నోట్ 7 ఇండియా లాంచ్ గురించి, ఒప్పో K1 గురించి, పబ్జీ బ్యాన్ గురించి. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఈరోజు ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ టెక్ న్యూస్ని స్టార్ట్ చేసే ముందు ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను, బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. సో ఇవి స్పోర్ట్స్ ఇయర్ ఫోన్స్ 2000 బడ్జెట్లో ఒకటి, 3500 బడ్జెట్లో ఒకటి అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఆడియో క్వాలిటీ అయితే బాగుంది, మీరు ఆ బడ్జెట్లో వాటిని అయితే ట్రై చేయొచ్చు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశాను. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో మీరు జాయిన్ కండి, అక్కడ మనం వీలైనప్పుడల్లా డిస్కషన్స్ చేసుకోవచ్చు మన ఛానల్ గురించి. సో ఇంకేదన్నా కూడా మనం అక్కడైతే డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ న్యూస్ పబ్జీ గురించి. పబ్జీని బ్యాన్ చేయాలని 11 ఏళ్ల అహద్ నిజాం అనే బాలుడు ముంబై హైకోర్టులో పిల్ వేశాడు. సో వాళ్ళ మదర్ సాయంతో అతనైతే ఈ పిల్ని అయితే ముంబై హైకోర్టులో వేశాడు. దీంట్లో తను పబ్జీ వ్యక్తుల్లో కోపాన్ని, క్రూరత్వాన్ని పెంచేలా ఉందని అయితే అతను దీన్ని బ్యాన్ చేయాలని కోరాడు. అంతేకాకుండా కేంద్రాన్ని కూడా ఒక కమిటీ వేసి ఈ ఆన్లైన్లో జరిగే చర్యలపై ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. సో మీరు చెప్పండి, మీరు పబ్జీ ఆడతారా? అంత అడిక్ట్ అయ్యారా? నిజంగా కోపాన్ని, క్రూరత్వాన్ని పెంచేంత ఉందా, లేదా మీ టైంని వేస్ట్ చేస్తుందా? సో కమెంట్ చేయండి, మీరు పబ్జీ ఆడతారా లేదా? ఆడితే రోజుకి ఎన్ని గంటలు ఆడతారు? సో నేనైతే పబ్జీ ఎక్కువ ఆడను. సో ఫోన్స్ని టెస్ట్ చేయడానికి మాత్రమే పబ్జీ ఆడతాను. సో అంత టైం కూడా లేదు. అండ్ నెక్స్ట్ టెక్ న్యూస్ మనకి ఒప్పో K1 గురించి. సో ఒప్పో K1 గురించి అయితే చాలా లీక్స్ గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో మొన్న మధ్య మనకైతే టీజర్ బ్యానర్ అయితే కనిపించింది. సో ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది డేట్ కూడా. అప్పుడు మనకి త్వరలోనే వచ్చింది. ఇప్పుడు February 6th ఒప్పో K1 ఫ్లిప్కార్ట్లో అయితే అనౌన్స్ కాబోతుంది. సో ఈ ఒప్పో K1 కొన్ని రోజుల క్రితం, మీన్స్ కొన్ని నెలల క్రితం చైనాలో అయితే లాంచ్ అయింది. సో చైనాలో అక్టోబర్లో లాంచ్ అయింది. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ అయితే చైనాలో లాంచ్ అయింది కాబట్టి మనకైతే తెలుసు. సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో ఇండియాకి అయితే వస్తుంది. సో స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో మనకి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. అండ్ బెజల్స్ కూడా చాలా థిన్గా ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో రాబోతుంది. అండ్ బ్యాటరీకి వచ్చేసరికి ఇందులో 3600 mAh బ్యాటరీ లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఇది అండర్ క్లాక్డ్ స్నాప్డ్రాగన్ 660 అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 1.95 GHz క్లాక్ చేయబడ్డ ప్రాసెసర్ అయితే మనకి లభిస్తుంది. సో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 16+2 MP కెమెరా లభిస్తుంది. 16 MP మెయిన్ కెమెరా f1.7 అపర్చూర్తో, అండ్ ఫ్రంట్ 25 MP కెమెరా లభిస్తుంది. ఇది f2.0 అపర్చూర్తో లభిస్తుంది. సో అంతేకాకుండా మనకి ఇది ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. ఇందులో 4GB 6GB రెండు వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకటి అయితే 64GB ర్యామ్ వేరియంట్, మరొకటి 128GB వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో రెండు కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే చైనాలో మాత్రం ఈ ఫోన్ అక్కడి కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 4GB 64GB వేరియంట్ అయితే 17,000కి వచ్చింది. 664 అయితే మనకి 19,000కి వచ్చింది. సేమ్ అదే ప్రైస్ రేంజ్లో 15,000 to 20,000 బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ ఒప్పో K1 వచ్చే అవకాశం ఉంది. సో ఆ ప్రైస్లో కనుక వస్తే 16,000-17,000 ప్రైస్ రేంజ్లో వస్తే మనకి ఒప్పో K1 సూపర్ AMOLED డిస్ప్లేతో 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్నాప్డ్రాగన్ 660 ఒక మంచి ఫోన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరేమంటారు? ఒప్పో ఒకప్పట్లా కాకుండా కొంచెం తగ్గి మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుందని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ఫోన్ గురించి. సో నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో V11 Pro ప్రైస్ని అయితే తగ్గించారు. సో వివో V15 Pro, V11 Proకి సక్సెసర్ మనకి February 15th బుకింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. February 20th ఇండియా లాంచ్ ఉంది. సో దాని గురించే మరి వీళ్ళైతే ప్రైస్ తగ్గించి ఉంటారు. సో ప్రజెంట్ అయితే వివో V11 Pro మీకు 24,000కి వస్తుంది. ఇంతకుముందు 26 ఉండేది. V11 మీకు ఇంతకుముందు 21,000 ఉండేది, ఇప్పుడైతే 20,000కి వస్తుంది. సో మనకి తెలుసు వివో V11 Pro స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వచ్చింది. V11 MediaTek P60 ప్రాసెసర్తో వచ్చింది. రెండిట్లో కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. సో V15 Pro వస్తుంది కాబట్టి దీని ప్రైస్ని అయితే వీళ్ళు తగ్గించి ఉంటారు.
అండ్ నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ S10 గురించి. సామ్సంగ్ S10, S10 ప్లస్కి సంబంధించి మనకి ప్రెస్ రెండర్స్, ప్రెస్కి సంబంధించి ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో ఈ లీక్స్ ప్రకారం బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ ఫోన్స్లో ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. సో S10, S10 ప్లస్లో మాత్రం మనకి ట్రిపుల్ కెమెరా అయితే ఉండే ఛాన్సెస్ దాదాపుగా ఉన్నాయి. అండ్ S10 లైట్లో మేబీ డ్యూయల్ కెమెరా సెటప్ ఏ ఉండొచ్చు. సో అంతేకాకుండా ఈ S10లో మనకి 3600 mAh బ్యాటరీ, S10 ప్లస్లో 4100 mAh బ్యాటరీ, S10 లైట్లో మనకి 3000 mAh బ్యాటరీ ఉండే ఛాన్సెస్ ఉన్నట్లు ఆల్రెడీ లీక్స్ అయితే వచ్చాయి. అంతేకాకుండా ఈ ఫోన్స్కి సంబంధించి బ్యాక్ కేసెస్ను Nimbus 9 అనే కంపెనీ రిలీజ్ చేసింది. సో ఆ సైజును బట్టి వీటి యొక్క స్క్రీన్ సైజెస్ అయితే మనకి కన్ఫర్మ్ అయ్యాయి. S10 లైట్ మనకి 5.8 ఇంచెస్ ఉంటుంది, S10 మనకి 6.1 ఇంచ్, S10 ప్లస్ మనకి 6.4 ఇంచ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి Asus Zenfone Max Pro M2 అండ్ Asus Zenfone Max M2కు సంబంధించి. సో Asus Zenfone Max Pro M2 అండ్ Asus Zenfone Max M2కి అయితే జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చింది. సో వీటితో పాటు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ మనం Asus Zenfone Max Pro M2 గురించి మాట్లాడుకున్నాం. సో Max Pro M2కి పై అప్డేట్ అయితే రాలేదు, కాకపోతే జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో పాటు మనకి AI సీన్ డిటెక్షన్ ఫీచర్ వచ్చింది, అలాగే ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్మెంట్స్ వచ్చింది, అండ్ టచ్ స్క్రీన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఫిక్స్ చేసే ఫర్మ్వేర్ కూడా వీళ్ళకి ఈ అప్డేట్లో వచ్చింది మ్యాక్స్ ప్రో M2కి. అండ్ మ్యాక్స్ M2కి సంబంధించి కూడా జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో పాటు AI సీన్ డిటెక్షన్ ఫీచర్ అయితే వచ్చింది. సో రిమైనింగ్ అంతా నార్మల్ బగ్ ఫిక్స్ చేసే అండ్ జనవరి సెక్యూరిటీ ప్యాచ్, అంతకుమించి మ్యాక్స్ M2లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ న్యూస్ రెడ్మీ నుంచి. ఆండ్రాయిడ్ గో ఎడిషన్లో భాగంగా వస్తున్న రెడ్మీ గో ఫిలిపైన్స్లో అయితే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ప్రైస్ను కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. 5430 అవుతుంది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. మనం ముందుగా అనుకున్నట్లు ఈ రెడ్మీ గో ఫోన్ ఇండియాలో 5000 ప్రైస్ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి స్పెక్స్ చూస్తే ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్తో వస్తుంది, 3000 mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ అంతేకాకుండా ఇందులో 5 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. ఇది 16:9 రేషియోలోనే లభిస్తుంది. సో 1 GB ర్యామ్తో వస్తుంది, ఇంటర్నల్ 8 GB స్టోరేజ్తో వస్తుంది. సో ఫిబ్రవరిలో ఈ ఫోన్ ఇండియాకి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ రెడ్మీ నుంచి. రెడ్మీ నోట్ 7 కోసం ఎదురు చూసిన వాళ్ళందరికీ గుడ్ న్యూస్. రెడ్మీ నోట్ 7 అయితే ఫిబ్రవరి 12న ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 91 మొబైల్స్ ఒక ఇమేజ్ని అయితే లీక్ చేసింది. ఆ ఇమేజ్లో లాంచింగ్ రెడ్మీ ఫోన్ అని ఉంది, ఫిబ్రవరి 12th న్యూఢిల్లీ అని ఉంది, అండ్ ఆ ఇమేజ్లో కనబడే ఫోన్ పైన వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. సో ఆ లెక్కన రెడ్మీ నోట్ 7 అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి రెడ్మీ నోట్ 7, నోట్ 7 Pro రెండు లాంచ్ అవుతాయా, ఒకటే లాంచ్ అవుతుందా, అది కన్ఫర్మ్ తెలియదు. అండ్ వాళ్ళైతే ట్రస్టెడ్ సోర్స్గా చెప్తున్నారు. సో మొత్తం మీద ఫిబ్రవరి 12th అయితే ఒక ఈవెంట్ అయితే ఢిల్లీలో ఉండబోతుంది. సో దాంట్లో రెడ్మీ ఫోన్ అంటే రెడ్మీ నోట్ 7 లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా రెండు రావచ్చు, రెడ్మీ నోట్ 7 Pro కూడా రావచ్చు. సో మొత్తానికి రెడ్మీ నోట్ 7 ఫిబ్రవరి 12న ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మేబీ వాళ్ళు M10, M20 లాంచ్ వల్ల అనుకున్న సమయం కంటే కొంచెం ముందుగానే లాంచ్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. చూద్దాం ఈ లీక్స్ 100% కరెక్టా కాదనేది మరి కొన్ని రోజుల్లో మనకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే, ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్కి యూట్యూబ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ హువావే నుంచి. హువావే ఫోల్డబుల్ ఫోన్కు సంబంధించి 3D ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో హువావే ఒక ఫోల్డబుల్ ఫోన్ను, 5G ఫోల్డబుల్ ఫోన్ను వస్తున్న విషయం అయితే మనకు తెలిసిందే. సో MWC 2019లో వాళ్ళు ఈ ఫోన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ ఫోన్కు సంబంధించి ఫస్ట్ టైం 3D ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. అండ్ ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఒక $1500 పైన ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం MWC 2019లో ఈ ఫోన్ ఎలా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. అండ్ ప్రైసింగ్ లాంచ్కి ఇంకా మనకి మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నోట్ 8కి సంబంధించి జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రావడం స్టార్ట్ అయింది. సో మీరు కనుక సామ్సంగ్ నోట్ 8 యూజర్స్ అయితే ఒకసారి మీ ఫోన్ను చెక్ చేసుకోండి, అప్డేట్ రోల్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా రెడ్మీ గురించే. రెడ్మీ నోట్ 7 Proకి సంబంధించి 6GB 128GB వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే చైనాకు చెందిన ఒక సోషల్ మీడియాలో వాళ్ళ CEO లు వీబింగ్ అయితే ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా 6GB 128GB వస్తుందనేలా అయితే ఆల్రెడీ హింటించాడు. సో ఇప్పుడు ఆ రిప్లైని తను మళ్ళీ పోస్ట్ చేశాడు, దాన్ని బట్టి 6GB 128GB వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒప్పో నుంచి. ఒప్పో తన సూపర్ వూక్ ఛార్జర్, కార్ ఛార్జర్ని అయితే లాంచ్ చేసింది చైనాలో. సో దీని యొక్క ప్రైస్ 2200 వరకు ఉంటుంది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. సో ప్రజెంట్ అయితే చైనాలో మాత్రమే లాంచ్ అయింది, ఇండియాకి ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి మాత్రం ప్రజెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో చూద్దాం ఫ్యూచర్లో అయితే ఈ సూపర్ వూక్ కార్ ఛార్జర్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ న్యూస్ హానర్ V20 గురించి. హానర్ V20కి ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో AI అల్ట్రా క్లారిటీ మోడ్ అయితే వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ ఫీచర్ అయితే మనకి ఇండియాలో లాంచ్ అయిన ఫోన్స్కి రాలేదు, వేరే ఫోన్స్లో ఆల్రెడీ ఉంది ఈ ఫీచర్. సో ప్రజెంట్ ఇండియన్ యూజర్స్కి అయితే ఈ అప్డేట్లో ఈ AI అల్ట్రా క్లారిటీ మోడ్ అయితే రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం మన టెక్ న్యూస్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి, మీకోసం మంచి మంచి టెక్ న్యూస్ తీసుకొస్తాను. అలాగే రేపు సాటర్డే మన ఛానల్లో లైవ్ ఉండబోతుంది. సో రేపు సాయంత్రం 6:30కి మన ఛానల్లో లైవ్ ఉంటుంది. సో అందరం మళ్ళీ రేపు లైవ్లో కలుద్దాం.